బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గిరెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతేనా అని ఆయన ప్రశ్నించారు. మాట ఇస్తే నిలబెట్టుకునేది రాహుల్ గాంధీ కుటుంబాన్ని, మాట ఇచ్చి మోసం చేసేది కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే గ్రూప్ 1లో 562 మందికి ఉద్యోగ నియామకాలు ఇచ్చారని, వివిధ శాఖల్లో కలిపి మొత్తంగా 70,000 ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఈ ఉద్యోగాల అంశంపైన కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించిన జగ్గిరెడ్డి దీనిపైన అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తోటి బహిరంగ చర్చకు కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. సోనియా గాంధీ కూతుర్ని కొడుకుని డెత్ డిక్లరేషన్ అని అంటున్నావు అంటే నియత లేని రక్తం ఉన్నట్టుంది నీకు కేటీఆర్ గారిని. ఇక ఇంతకంటే మనం ఏమంటాం చెప్పాను. తెలంగాణ గడ్డ మీద రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ కూతుర్ని కొడుకుని డెత్ డిక్లరేషన్ అని అంటున్నావు అంటే ఏమి నీ జన్మ, ఏమి నీ జీవితము, ఏమి నీ బ్రతుకు.